ఈ టెంపుల్ లోపలికి వెళ్తున్నామండి మనం. ఇక్కడ శివలింగం మెయిన్గా పెట్టారండి. ఫస్ట్ మనం గజస్తంభాన్ని దర్శించుకోవాలండి. గజస్తంభం దర్శించిన తర్వాతనే మనం గుడిలో ఉండేటువంటి ఏ లింగాన్నైనా కూడా, ఏ దేవుణ్ణైనా కూడా చూడాలండి. గజస్తంభం చాలా చక్కగా చేస్తున్నారండి. చాలా హైట్ కూడా ఉంది. ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా చాలా చక్కగా ఉందండి. మనం శివునికి ముందు నందిని కూడా దర్శించుకోవాలి. తర్వాత గజస్తంభం అయిన తర్వాత మనం చేయాల్సినటువంటి ముఖ్యమైన నందిని దర్శించుకున్న తర్వాత మనం శివలింగాన్ని దర్శించడానికి లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ ఈ భవన నిర్మాణము చాలా చక్కగా చేశారండి. మనం ఇప్పుడు మూలస్థానమైనటువంటి శివలింగాన్ని దర్శిస్తున్నాం. చాలా విశిష్ట కలిగినటువంటి దేవుడండి. ఈ పక్కనే మీరు చెట్టును కూడా గమనించవచ్చు. గుడిలోనే ఆ చెట్టు కూడా అలానే ఉంచారండి. ఫస్ట్ ఈ మండపం కట్టక ముందు ఈ చెట్టు చాలా పెద్దదిగా ఉండేది. ఆ చెట్టుని అట్టే ఉంచి గుడి నిర్మాణం జరిగిందండి. కుడివైపున గౌరీదేవి సన్నిధి నిర్మించారండి. గౌరీదేవి అమ్మ చాలా చక్కగా దర్శనమిస్తున్నారు. ఇక్కడికి చేరుకోవడానికి మనం నాయుడుపేట నుంచి ఆటోలో కానీ, జీపుల్లో కానీ, కారులో కానీ రావచ్చండి. మనం బస్సులో వచ్చినట్టయితే ఏకసిరి తిప్ప అని చెప్పి అక్కడ దిగేసి అక్కడి నుంచి నడుచుకుంటా ఒక 1.5 కిలోమీటర్ రావాలండి. ఇక్కడ ఉత్సవాలు జరిగేటప్పుడు మాత్రం శివరాత్రికి కొన్ని సందర్భాల్లో శివుని పూజలప్పుడు బస్సులు పైకి వస్తాయండి.